కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణ పత్రాలను పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి 5 లక్షలు ఇస్తుందని, కానీ ఈ నిర్మాణానికి అనుమతి అవసరమా లేదా అనే అనుమానం ప్రజల్లో గందరగోళాన్ని రేపుతుంది. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ క్లారిటీ ఇచ్చారు. నిర్మాణానికి అనుమతి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న అంశమైన అనుమతి మాత్రం తప్పనిసరి అని ఎంపీడీఓ రామకృష్ణ స్పష్టం చేశారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। సార్ ఈరోజు మన ఇంద్రమ్మ స్కీమ్ గురించి క్లియర్గా కొంచెం పర్మిషన్ అవసరమా, దానికి ఏమేమి అవసరం ఉంటుంది అనేటువంటి ఇవ్వండి సార్. మన కోరుట్ల రూరల్ 15 గ్రామాలలో కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల యొక్క ప్రొసీడింగ్స్ గత వారంలో జిల్లా కలెక్టర్ గారితో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీ యొక్క ఈ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే వచ్చాయో మీరు ఇండ్లు అంటే భూమి పూజ మార్కౌట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ మార్కౌట్ చేసుకునే క్రమంలో 400 స్క్వేర్ ఫీట్ నుంచి 600 స్క్వేర్ ఫీట్ ఉండే విధంగా చూసుకుంటూ ఫస్ట్ క్యాప్చర్ అనేది పంచాయత్ సెక్రటరీ లాగిన్లో చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ క్యాప్చర్ సక్సెస్ఫుల్గా అవుతుందో మనకు పేమెంట్ అనేది ఈజీగా సులువు అవుతుంది. దాని ద్వారానే ఫ్యూచర్లో బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000, అలాగే గోడలు వేసిన తర్వాత ₹1,00,000, స్లాబ్ కట్టిన తర్వాత 2 లక్షలు, చివరిగా తలుపులు ప్లాస్టరింగు ఇవన్నీ కలుపుకొని లాస్ట్కి 1 లక్షతో 5 లక్షలు దశల వారీగా రిలీజ్ అవుతాయి. అయితే మీరు అడిగినట్టుగా బిల్డింగ్ పర్మిషన్ ఖచ్చితంగా వీటి తీసుకోవాలి. బిల్డింగ్ పర్మిషన్ అనేది సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే దానికి ఇంటి పన్ను రసీదులు ఇంకేవైతే ఉన్నాయో తీసుకొని మాకు పెడితే మనకు గ్రామ పంచాయతీలో సంబంధించిన అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మీరు అఫీషియల్గా ఖచ్చితంగా బిల్డింగ్ పర్మిషన్కు అప్లై చేసుకోవాల్సిందే.